ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో 280 ఉన్నాయి. ఈ పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారని ఊరికే ఒక ర్యాండమ్ స్టడీ. ఒక 5% అమెరికా వెళ్తున్నారు, ఓ 15% క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అవుతున్నారు. 5, 15, 20. ఒక 20% ఏయో ఒక ఉద్యోగాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళని వీళ్ళని పట్టుకుని వెళ్తున్నారు. 40. మిగిలిన 60% ఏం చేయాలో అర్థం కాక మీరు ఇప్పుడు ఏ గ్రామం అయినా వెళ్ళండి, నేను అనేక గ్రామాలకు వెళ్తా ఉన్నాను. ఇంజనీరింగ్ పాస్ అయ్యి వాళ్ళు 40-50 మంది ఆ గ్రామాల్లో ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు పొలం పనికి పోడు, ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి. ఏం చేయాలో తెలియదు. పోలీస్ కానిస్టేబుల్ అని ఒక పరీక్ష జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కి అర్హత ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. 4,50,000 మంది అప్లై చేసి, ఈ అప్లై చేసిన 4,50,000లో 2,30,000 మంది బీటెక్ వాళ్ళు. నేను వాళ్ళ క్లాస్ తీసుకున్నా. నేను క్లాసులో 200 మంది ఉన్నారు. ఏం చదివారా అంటే 125 మంది బీటెక్ వాళ్ళు. ఎందుకంటే బీటెక్ చదివి కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఏం చేయమంటారని అంటే వాడు బీటెక్ చదివాడు కానీ వాడికి కావాల్సిన స్కిల్స్ మళ్ళీ ఎక్కడో అమీర్పేట వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. ఇదంతా ఈ స్కిల్స్ నైపుణ్యాలు. నేను మొన్న శాసనమండలి నా చివరి ఉపన్యాసంలో చెప్పాను. ఆ రోజు లోకేష్ కూడా అక్కడే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో ఒక పర్మనెంట్ బేసిస్ గా ఒక నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇక అది నడుస్తూ ఉండాలి. బ్యాచ్ల వారికి నైపుణ్యాలను నేర్పడం.